అయినా సరే చూడండి, ఈ యొక్క పరిచయుడి యొక్క ప్రార్థన దేవుడు వినలేదండి. కనుక పరిచయుడు చేసిన ప్రార్థనలో తప్పు లేదు, కానీ ప్రార్థనలో దేవుడు ఇతను ప్రార్థన వినలేదు. ఎందుకని ఇతను దేవుడు ఇతను ప్రార్థన లేదు? ఇతడు చూడటం తన తప్పులు తను ఒప్పుకుంటలా, తన పొరపాటు చూడటం తన దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు, విడిచిపెట్టుకుంటలేదు. కనుక ఇతను దూరంగా ఉన్నటువంటి శంకర యొక్క ఈ శంకర్లాగా నేను లేనయ్యా, ఈ శంకర్లాగా నేను లేను, ఆ శంకర్లాగా నేను చేయట్లేదు, ఆ శంకర్లాగా చూడండి ఎంతసేపు చూడండి ఆ శంకర మీద గురిపెట్టి చెప్తున్నాడు దేవుడికి. నేను అన్యాయం చేయట్లేదు, నేను అక్రమం చేయట్లేదు, ఏ తప్పు చేయట్లేదు, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను వ్యభిచారం చేయట్లా, నేను దొంగతనం చేయట్లా, నేను అబద్ధాలు ఆడట్లేదు ప్రభా, కనుక నేను ఏమీ చేయట్లేదు, కనుక నేను వారం ఉపవాసం ఉంటున్నాను, నేను నా సంపాదనలో చూడండి పైసా కూడా విరిపోకుండా నేను 10వ వంతు నీకు ఇస్తున్నాను అయ్యా అని తనకు ప్రార్థన చేసుకుంటున్నాడు, తనకు తానే పొగుడుకుంటున్నాడు. తానే పొగుడుకుంటూ చెప్పండి, ఇగో ఈ శంకరు ఉన్నాడు కదా, ఈ శంకరే, ఈ శంకర్లాగా నేను అబద్ధికుని కాదు, నేను మోసగాని కాదు, ఆళ్ళలాగా నేను వ్యభిచారిని కాదు అని చూడపోయారా ఆ శంకరుని ఎత్తుబట్టి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే చూడపోయారు ఈ పరిచయుడి ప్రార్థన దేవుడు ఆలకించలా, అసలు వినలేదు అసలు ఆయన. ఈరోజు చూడండి చాలామంది దేవుడికి ప్రార్థన చేస్తారు, కానీ కనుక ఈ శంకర ప్రార్థన చేస్తారండి. అంతసేపు చూడండి ఎదటివారి యొక్క తప్పులు, ఎదటివారి యొక్క బలహీనతలు తప్ప చూడపోయారా నా తప్పేంటి ప్రభా, నా పొరపాటు ఏంటి ఆయన, నాకు బోధ జరగట్లేదు, నా సంఘం పెరగట్లేదు, లేదా నా ఆశీర్వాదం నాకు రావట్లేదు, నేను నా బలహీనత పోవట్లేదు, దీనికోసం కాదు. ఎంతసేపు ఎవడ తప్పు కనుక దేవుడు అలాంటి దుర్మార్గ ప్రార్థన ఆలకించడండి, అలాంటి వారి ప్రార్థన ఆలకించడు. కనుక అలాంటి వారికి మేలు చేయడు, అలాంటి వారు చూడ సమాధానం చెప్పడం, అలాంటి వారికి మంచి దర్శనం ఇవ్వడం దేవుడు, మంచి వాగ్దానం చేయడు. ఎందుకంటే తన తప్పుతో ఒప్పుకుంటలా, తన పొరపాటుతో ఒప్పుకుంటలేదు, కనుక తన దుర్మార్గం ఒప్పుకుంటలేదు. కనుక చూడండి నేను ఆలాగా లేను, నేను ఏళ్ళలాగా లేను అని ఎంతసేపు చూడపరా ఈ యొక్క పరిచయం చూడండి ఈ విధంగా ప్రార్థన చేశాడు. కనుక చూడండి దేవుడు ఇతని ప్రార్థన వినలేదండి, వినలేదు, ఇతను మేలు చేయలేదు. కనుక చూడండి మనం కూడా చేస్తామంటే మనం ఎన్ని కప్పెట్టేసుకుంటాం. కనుక చూడండి మనకు గొప్పలు అవుతాం. మనం గొప్పవారం కావాలంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. గొప్పవారం కావాలంటే 10 కుటుంబాల మీద అధికారం కావాలంటే 10 మంది వచ్చి మన దగ్గర రక్షణ పొందాలంటే, రక్షణ పొందిన వాడు నిలబడాలంటే, నిలబడేటువంటి వాడు దశమభాగం మనం కట్టుగా తీసి ఇవ్వాలంటే, కనుక చూడండి మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి, మన తప్పులు మనం సరి చేసుకోవాలి, అంటే మన పొరపాటు మనం సరి చేసుకోవాలి. ఒకరి పొరపాటు మనకు అనవసరం, ఒకరు పడిపోయిన విషయం మనకు అనవసరం. కనుక నేను ఎక్కడ పడిపోయాను, నేను ఎక్కడ చెడిపోయాను దానికోసం మనం ఆలోచించుకోవాలి. కానీ చూడపోయారా ఎందుకంటే ఇతను ప్రార్థన దేవుడు వినలేదు. ఇతను ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఈరోజు చూడండి చాలామందికి చావు అనేది చావకుడు అనేది చాలామందికి అర్థం కాదండి. అలా చావకుడు అంటే ఎలా అంటే అలాంటి వాడు, అసలు చావకుడు ఎలాంటి వాడు అన్నాడు యేసుప్రభువారు. ఎలాగుంటే గొప్పవాడు అవుతా అన్నాడు దేవుడు యేసుప్రభువారు. ఎలా ఉంటే చూడండి దేవుడు చావ తీరుస్తా అన్నాడు. ఎలా ఉంటే చూడండి దేవుడు ఆరోగ్యవంతులు చేస్తా అన్నాడు. మార్క్సు వార్త 10వ అధ్యాయంలో చూడండి ఒక మాట చూడండి. మార్క్సు వార్త 10వ అధ్యాయము 43 వచ్చింది చదువు ఒకసారి. మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూరనిడలా వాడు మీకు పరిచారం చేయబడి ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండకూరనేలా వాడు అందరికీ దాసుడై ఉండాలి. చూడండి దేవుని యొక్క చాకుడు దాసుడై ఉండాలి. ఎవరికి దాసుడై ఉండాలి చెప్పండి? ఎవరికి పరిచారకుడై ఉండాలి? ఎవరికి పరిచారం చేయాలి? దేవుని దాసుడు ఎవడ పరిచారకం ఉండాలి? నువ్వు గొప్పవాడు కావాలనుకున్నప్పుడు, నువ్వు గొప్పవాడుగా అనిపించుకోనప్పుడు
నువ్వు ఎలా ఉండాలి నువ్వు అండి? అవసరమైతే పేర విశ్వాసకి చెప్పులు తీసుకెళ్ళి ఇచ్చేలాగా ఉండాలి మనం. ఆ చెప్పులు కొద్దిగా 20 కాడికి ఏం చేయాలి మనం? అయ్యా ఇగో నీ చెప్పులు ఎక్కడ ఉన్నాయో తీసుకెళ్ళాలి, కాళ్ళ దగ్గర పెట్టాలి. పరిచారం అంటే అదే, తగ్గించుకుంటాం అంటే అదే. నువ్వు గొప్పవాడు కావాలంటే చూడరా, కనుక నువ్వు పెత్తనం చేయటం కాదండి. విశ్వాసం మీద పెత్తనాలు చేయటం కాదు, కష్టపడి చూడపడాలి. కష్టపడి చెమట పడిచి కష్టపడినట్లు నీకు తీసుకొచ్చి దశమ భాగాలు నీకు ఇస్తున్నట్టు నువ్వు ఎలా ఉండాలి? కనుక పర నీతిమంతుడు ఆయమన్న భక్తి ఉన్నటువంటి వాడు మన చాలా చెప్పులు మోయించుకుంటాడా? నాన్నగారు మీరు వద్దండి, నాన్నగారు చెప్పులు మీరు అడ్డుకోమాకండి, నేను వేసుకుంటా అంటాడు ఆయన. అలా నువ్వు ఉండాలి. కానీ నువ్వు ముందు నీ ప్రవర్తన చూపించాలి కదా. నువ్వు గొప్పవాడు కావాలంటే యేసుప్రభుని మాట ఇది, మీలో మీరు గొప్ప దైత్యాలు కనిపించుకోవాలంటే, గొప్పవారు కావాలంటే మీరు పరిచారకులుగా ఉండాలి అన్నారు. మనం ఏదో పరిచారులుగా ఉంటున్నాం. మనం పెత్తనాలు, విశ్వాసుల మీద పెత్తనాలు, మనం విశ్వాసుల మీద పెత్తనాలు, విశ్వాసులకు కట్టుబాట్లు, విశ్వాసుకు నియమాలు, విశ్వాసుకు నీతులు. నీకు ఒక నీతి లేదు, మనకు లేదు మొదటి నీతి, మనకు లేదు భక్తి, మనకు లేదు యథార్థత. విశ్వాసం యథార్థంగా ఉండు, యథార్థంగా చెప్పు, యథార్థంగా మాట్లాడు. నువ్వు కలిపి చూడండి. ఇంక నువ్వు సేవ, అతను సేవ అంటారు దాన్ని సేవ అంటారు, రాజమండ్రి జైలు అంటారు దాన్ని. కనుక చూడండి ప్రయోజన. అందుకే మనం గొప్ప వాళ్ళం కావట్లేదు. కారణం ఏంటి? మనం గొప్ప వాళ్ళం కావట్లేదు. అనేక మంది మన దగ్గరికి రావట్లా. వచ్చిన వాళ్ళు ఎవరు రానిట్లేదు వాళ్ళు. ఎందుకంటే మేమే కష్టపడుతున్నాం, మమ్మల్నే బాధ పెడుతున్నారు, మమ్మల్నే ఇబ్బంది పెడుతున్నారు బాబు, మీరెందుకురా బాబు అని అణిచేస్తున్నారు. వచ్చేవాళ్ళు అణిచేస్తున్నారు. మన దగ్గర కూర్చున్న వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళని కట్టి వాళ్ళు అణిచేస్తున్నారు. వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కోళ్ళని అణసపెట్టేస్తున్నారండి. వద్దు, ఈ కట్టుబాటులో మీరు రావద్దు, ఈ బలహీనతలో మీరు రావద్దు, ఈ బాధలు మీరు పడవద్దు. మేము నానా బాధలు, నానా హింసలు పెట్టేస్తున్నారు మాకు అని. కనుక బంధువులు ఎవరు కూడా ఒక్కడ కూడా తీసుకురావట్లేదండి. గొర్రెమందలు పెరగాలంటే గొర్రెలు పిల్లలు పెట్టాలి. గొర్రెలు పిల్లలు పెట్టినప్పుడు చూడాలి, గొర్రెమందలు పెరుగుతాయి. కనుక ఆ ఉండా తల్లి గొర్రెలే మనం ఎంతో ఇబ్బందులు పెడుతుంటే, ఇక పిల్లలు ఏం కంటాయి, ఇక పిల్లలు ఏం తీసుకొస్తాం మన దగ్గరికి? ఇంకా సంఘాలం పెరుగుతాయి. ఇంకా మనకి ఇంకా పెరుగుతండి. తీసుకురావాలి తోటికోడల్ని, బామర్దుల్ని, అక్కా చెల్లెల్ని, అన్నదమ్ముల్ని మన దగ్గర తీసుకురావాలి. వాళ్ళు రండి, మా శాకుడు బంగారులాగా ఎంతో గొప్పవాడు, మా దైవజనుడు ఎంతో మంచివాడు, ఎంతో ప్రేమ చూపిస్తాడు, ఆదరణ చూపిస్తాడు, ఆదరిస్తాడు. కనుక ఇంత గొప్ప దైవజనుడు, ఇంత గొప్ప సంఘం సహవాసం ఎక్కడ మీకు దొరకదని చెప్పారా? వాళ్ళు తీసుకురావాలండి మన దగ్గరికి. తీసుకొస్తున్నారా? వీళ్ళే మహార్థం చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని మహార్థం చూస్తున్నారు. కారణం ఏంటి? మన ఒత్తిళ్ళు, మనం పెట్టేటువంటి హారుళ్ళు, మనం పెట్టే కట్టుబాట్లు కథలుకోకుండా, మెదలుకోకుండా, ఎక్కడికి వెళ్ళకోకుండా మన కట్టుబాట్లు మనం పెడితే ఎత్తిస్తే ఎలాగో మేము వచ్చాం కాబట్టి మా పాపం బండి మేము ఈ సంఘంలోకి వచ్చామని వాళ్ళు తలకాయ కొట్టుకుని అమ్మమ్మమ్మ మీద రావద్దు మా సంఘంలోకి. అందుకే మన సంఘాలు మన బోధ దొరకవు, మనకు ఆశీర్వాదం రాదు. ఎందుకంటే మనంతా కూడా పరిచయం యొక్క ప్రార్థన, పరిచయం గొప్పవాడు గొప్ప దైతుడు కనిపించుకోవాలనుకుంటున్నాం. గొప్పవాడు అందరిలో గొప్పవాడు కనిపించుకుంటున్నాం. అందరిలో ప్రముఖుడు కనిపించుకోవాలి, గొప్పవాడు కనిపించుకోవాలి. 10 పట్ల మీద అధికారిగా ఉండాలి, 10 కుటుంబాల మీద అధికారిగా ఉండాలి. 10 కుటుంబాలు మన దగ్గర వచ్చి రక్షణ పొందాలి, మారువేష పొందాలి అనేటువంటి ఆలోచన మనకు లేదు. అసలు బయట సంఘాలు ఈరోజు ఏం పోతుంది చెప్పండి? బయట సంఘాలు మీ ఆచారాలు మారవద్దు, మీ కట్టుబాట్లు మారవద్దు, మీ కట్టుబాటు ప్రకారం మీరు చేసుకోండి, మీ ఆచారాలు మీరు చేసుకోండి, పేరు మాత్రం పెట్టుకోండి, మా సంఘంలో బాధ్యత ఉండి మీరు దశభాగం తీయొద్దు, అసలు తీయాల్సిన పని లేదని అది కంటాబాటంగా రోజున వాట్సాప్లో, ఫేస్బుక్లో కంటాబాటంగా పోతున్నారండి. అది మీరేం అలాంటివి చేయొద్దు, అసలు దశమాలు తీయొద్దు. ఈరోజు లేవులకి వాళ్ళు దశమాలు అసలు ఏమీ లేరు ఇక్కడ. కనుక మీరు తీయొద్దని చెప్పి చూడడం అనేక మంది పోతున్నారు బాధలండి. మీ ఆచారాలు ఏం మానుకోవద్దు, మీ కట్టుబొట్టులు తీయక్కర్లేదు, మీరు బొట్టు పెట్టుకోండి, జల్లు వేసుకోండి, కనుక ఎర్రపోసి తిరగండి, కనుక సగం బట్టలు కట్టుకోండి, మీకు ఏం పర్లా అని పోతుంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి మనదంతా రఘుభావం పరిపాలన, మనది రఘుభావం పరిపాలన అటు పంపించాడు, దుర్మార్గం పరిపాలన. అలాంటి రఘుభావం పరిపాలన అయ్యా నీ తండ్రి కాలంలో చూడండి, నీ తండ్రి కాలంలో మాకు ఎంతో చేర్చుకున్నాం, కనుక ఇప్పుడు ఎలా కోరదన్నాడు,
నేను ఇంకా 10 రెట్టింపు ఎక్కువ చేస్తున్నాను మీకు అన్నాడు. కొరడా దెబ్బలు 10 కొరడా దెబ్బలు తగులుతాయి అని చెప్పాడు. రకబాంబు పరిపాలన చేస్తాం మనం. కనుక పేరా నువ్వు ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు నీ ప్రేమను బట్టి చూడండి పేరా, నీ దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొస్తాడు. ఒక మనిషి, నా తండ్రి అయ్యా, నా తల్లి అయ్యా. కనుక చూడండి, ఎందుకని చెప్పండి, కనుక పేర నువ్వు గొప్పవాడు అనిపించుకుంటే సరిపోతామని కాక, నాకు బోక సరిపోతుంది, నాకు ఎటువంటి లోటు, బోక తినంగా ఇంకా నాకు డబ్బులు మిగులుతున్నాయి, నా తిన్నంత తినంగా నాకు ఇంకేం మిగులుతున్నాయి, నాకు డబ్బులు మిగులుతున్నాయి. కానీ నా డబ్బులు నాకు విశ్వాసం అక్కర్లేదు, నాకు ఇక ఎవరు మానసు పొందక్కర్లేదు, నాకు భోగ సరగపోతే కదా బాధ, నాకు భోగ సరిపోతుంది, నా అవసరాలు కడుతున్నాయి, నా ఎకరాలు కడుతున్నాయి, ఇంకా నాకు డబ్బులు మిగులుతున్నాయి, నాకు ఏం అక్కర్లేక నాకు ఇక ఉండడం వల్లనే బిగిస్తాం అన్నది. అదేనండి సేవ అంటే. సేవలంటే ఇప్పుడు అయ్యా చూడండి, సేవలంటే అయ్యా చెప్పండి, అయ్యా సేవలంటే మనకి కనుక పెరది చూడండి, పరిచయం యొక్క ప్రార్థన. రెండవదిగా మన దగ్గర తగ్గింపు అనేది, విశ్వాస దగ్గర మనం తగ్గించుకోవండి. విశ్వాస దగ్గర మనం తగ్గించుకోం. దేవుడి పేరు సమస్తం చూస్తాడు. దేవుడు చూడండి పేరు సమస్తం పరిచయం చేస్తాడు. యేసుకేలో ఏమన్నాడు చెప్పండి, యేసుకేలో ఏమన్నాడు చెప్పండి, మీరు 33 అధ్యాయంలో యేసుకేలో ఏమన్నాడు, మీరు కొవ్వు తిని బొచ్చు కప్పుని కఠినంగా వెళ్తారంట, కఠినంగా పరిపాలన చేస్తారు, కఠినంగా కట్టుబాట్లు. విశ్వాసులు కట్టుబాట్లు ఏంటండి? చాకులు కట్టుబాట్లో ఉండాలి, చాకుడు నీతిగా ఉండాలి, చాకుడు బతిగా ఉండాలి, చాకు ప్రార్థన చేసుకోవాలి. ఏ విశ్వాసం చేసేది ప్రార్థన? ఏ విశ్వాసం ఆర్వాయం దర్శనం చెప్పేది అండి? చాకుని కొరకు విశ్వాసుల కోసం చాకుడు కాదు, చాకుని బతికిత్తా విశ్వాసులు వచ్చారు, విశ్వాసులు వచ్చి ఇచ్చాడు దేవుడు. దేవుడు మనల్ని అప్పగించాడు. దేవుడు చాకుని బతికియటానికి, చాకుడు అవసరాలు తీర్చడానికి, చాకుడు కష్టాలు బాధలు తీర్చడానికి కొంతమంది విశ్వాసుల్ని దేవుడు మనకు అప్పగించాడు. అయ్యా శుభ్రం చూసుకోండి అని దేవుడు మనల్ని అప్పగించాడు. ఏంతో చదివయ్యా, కఠినంగా ఏలుబడి చేస్తారంట. కొవ్వు తిని పేర బొచ్చు కప్పుకుంటారంట. పేర ఏం చేస్తారంట? బొచ్చు కప్పుకుందరు కానీ గొర్రెల మేపరు, బలహీన వాటిని బలపరచరు, రోగం గల వాటిని శుద్ధపరచరు, గాయకాడిన వాటిని కట్టిపట్టరు, తోలు వేసిన వాటిని మళ్ళా తోలుకురారు, తప్పుపోయిన వాటిని మళ్ళా వెతకరు. అది మాత్రమే కాక కట్టుక మనుషులై బలత్కారంతో వెళ్తారంట. ఎన్ని రోజులు జరిగింది పరిపాలన? ఎన్ని రోజులు జరిగిద్దండి పరిపాలన చెప్పండి? బలత్కారంతో వెళ్తావా? బలత్కారంగా చెప్పండి, బలత్కారంతో వెళ్తావా? బలత్కారం దేవుడు నీకు అప్పగించాడు, నేను బతికించమని. అయ్యా ఇదిగో చాకురా వచ్చింది, చాకుడు వచ్చాడు, బతికించమని దేవుడు కొన్ని ఆత్మలకు అప్పగించాడు. అప్పగించినప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలి? మన వాళ్ళని ఎలా చూసుకోవాలి చెప్పండి? ఎలా చూసుకోవాలని మనం కంటికి రెప్పలాగా చూసుకోవాలి. కంటికి రెప్పలాగా చూసుకున్నప్పుడు కనుక వేరే వాళ్ళ బంధువులు తీసుకొస్తాడు. అయ్యా మా సంఘం అని. ఈరోజు దొంగ సంఘాలు ఎందుకు అభివృద్ధి అయిపోతున్నాయి? దశమ భాగాలు తీసే పని లేదు, కట్టుబాట్లు మానుకునే పని లేదు, ఏ ఆచారాలకు మానాల్సిన పని లేదు. పుట్టినరోజు చేసుకోవచ్చు, సావులు దినాలు పుణ్యాలు అన్నీ చేసుకోవచ్చు, ఇంత వారు జడలో జడేసి తిరగవచ్చు, ఇష్టాసారంగా జీవించవచ్చు, ఎవరి టైం వచ్చినా కోరి చప్పున దృష్టి వచ్చాక ఇచ్చిన చప్పున నడుచుకోవచ్చు, సంఘంలోకి వచ్చి గుండ్రం కూర్చోవచ్చు. వాళ్ళ సంఘాలేమో అభివృద్ధి అయిపోతున్నాయి, మన సంఘాలు ఏదైనా వచ్చినోడే పడిపోతున్నారు. ఎందుకు వచ్చామని ఏడుతున్నారు వాళ్ళు, ఎందుకు పొందేవరో బాబు అని ఏడుతున్నారు వాళ్ళు. ఎందుకని మన కఠినమైనటువంటి హృదయం, కఠినమైనటువంటి ఆలోచన, కఠినంతో వెళ్తున్నాం. మన కఠినంతో ఈ కఠినత్వాన్ని దేవుడు చూడండి చెప్పండి పేరా, ఈ కఠినత్వాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు అన్నీ కూడా చూస్తాడు. కనుక చూడపరు. ఎందుకంటే గొప్పవాడు నువ్వు కాలేవు. నేను చెప్తున్నాను, నువ్వు తగ్గించువాసు వల్ల విశ్వాస పట్ల నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు గొప్ప దైవజనుడు అవలేవు. కొన్ని కుటుంబాల మీద అధికారం చేయలేవు, కొన్ని పట్టణాల మీద అధికారం కాలేవు. కొంతమంది రక్షణ వచ్చి పొందరు, సేవకి వెళ్ళరు, వచ్చిన చావులకే కొన్ని కట్టుబాట్లు. మారవచ్చి మంది సేవకెళ్ళడానికి వెళ్ళాను మన చేతి కింద, వాళ్ళకి ఎన్నో 100 కట్టుబాట్లు అండి. నిజంగా చూడపోయారా, చాకుడికి తినాలన్నా తినలేడండి.
మనం చావకి వెళ్ళాం, ఫస్ట్లో ఎలా ఉన్నాం, మన తిథి ఎలా ఉంది? మన చావ పంపించాడు, మన చావ వచ్చి మన తిథి ఎలా ఉంది? ఎవడన్నా కొద్ది పలావ్ పెడితే బాగుండు, మాంసం కూర అయితే బాగుండు, చావ కూర అయితే బాగుండు. ఎందుకని మనం 100 రూపాయలు పెట్టి కొనుక్కు తినలేము, మన తిథి అది కాదు కది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆత్మీయ తండ్రి ఏం చేయాలి చెప్పండి? ఎక్కడైనా మీటింగ్ ఆత్మీయ తండ్రికి వస్తే ఏం చేయాలి? కుమారుని కూడా తీసుకుని వెళ్ళాలి. అయ్యా పాత మీటింగ్ ఉంది, నా ఇంకా వెళ్దాం రా, తీసుకెళ్ళాలి అండి. తీసుకెళ్ళి చూడపోయారా, కడుపుండా పెట్టించాలి. అదేదో రూపాయి ఇస్తారో, ఒక 200 ఇస్తే పేరా 10 రోజులు గడిచిద్దండి. లేనివాడికి 100 రూపాయలు పెద్ద గొప్ప అండి. ఆ విధంగా చూడపోయారా, పంపించిన సేవకుడికి ఏం చేయాలండి? ఆ విధంగా చూడబోయే అంటే వెనకాల పెట్టుకుని తిప్పి 4 రూపాయలు వచ్చేలాగా ముద్దానం పెట్టేలా చూడాలి. చూస్తున్నాం మనం అలాగా. వెళ్తే చాలా అట్లే నేను కూర్చోమంటే కూర్చోవాలి, ఉంచోవాలి. ఇంకా ఆడు ఎవడైనా నిలనెత్తాడా కాడు? ఎవడైనా సేవకులను ఎత్తాడా కానీ? ఎవరికైనా మళ్ళీ అయ్యా బాబు నేను ఎందుకు సేవకి వెళ్ళానో నేను ఏడుతున్నా తలకాయ కొట్టుకుని. ఎందుకని? అయ్యి పెట్టడో, అమ్మ పెట్టదో, అయ్యా ఆడుకోనివ్వడు. ఆడికెళ్తాకి వెళ్ళలేదు, ఏడగెళ్తాకి వెళ్ళలేదు. ఇంకెక్కడ నువ్వు దీవించబడతావు? ఇంకెక్కడి నుంచి సేవ? అసలు దాన్ని సేవ అంటారు దాన్ని? చెప్పండి, దాన్ని సేవ అంటారు దాన్ని? సేవ అంటారా? సేవ అంటే అదే చెప్పండి. వాక్య ప్రకారం సేవ అదేనా? కనుక పేరా నువ్వు గొప్పవాడు కాలేవు. ఇక నీకు నువ్వే అణిచేసుకుంటున్నావు. ఇక నీ భక్తి నువ్వే అణిచేసుకుంటున్నావు. నీ భక్తిని కానీ దేవుని దగ్గర నీకు దేవుడు ఇచ్చిన నీ తలంతుని నువ్వే దాన్ని పాచెట్టేసుకుంటున్నావు, పూలో పెట్టేసాక. దేవుడు నీకు తలంతి ఇచ్చాడు, మంచి తలంతి ఇచ్చాడు. దేవుడు మాట అనుభవించాడు. కొన్ని ఆత్మలు రక్షించడానికి, కొంతమంది చాకులు పంపడానికి దేవుడు మంచి అధికారం ఇచ్చాడు నీకు, ఒక అధికారాన్ని. ఆ అధికారాన్ని నీకు నువ్వే చూడండి భూలో పాచెట్టేసుకుంటున్నావు దాన్ని. పాచెట్టేసుకుంటున్నావు దాన్ని. ఎందుకని? ఆడుగో దేవుడు కానీ చూడపోరా వరం తయారు చెప్పండి, తలంతో తయారు చేయడు, భూలో పాచెట్టేశాడు. ఏమన్నాడు అతను? చెడ్డదాచుడా, ఎంత చెడ్డదాచుడు నువ్వు. కనుక ఈ డబ్బే చూడండి, నేను వాడికి ఇస్తాడు, వడ్డీ అయినా పెరిగేది, భూ దాచిపెట్టాడు చెడ్డదాచుడా అండి. 10 బట్టల మీద నీకు అధికారం దేవుడు నీకు ఇవ్వడండి. ఎందుకని? నీకున్న తలంతు, దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని నీకు నువ్వే దాన్ని కానుకుని పాతి చేస్తున్నావు, దాన్ని అనగా చేస్తున్నావు, దాన్ని ఇక పైకి ఎరకోకుండా ఇవ్వడండి దేవుడే. ఎందుకంటే ఇచ్చినటువంటి విశ్వాసులు మన బంగారంలో చూసుకున్నప్పుడు దేవుడు మనం చూస్తాడు. ఇంకా 10 మంది కుటుంబాలు మాకు ఇస్తాడు, వాగ్దానం చేస్తాడు దేవుడు. అయ్యా ఇదిగో నీకు 10 మంది కుటుంబాలు ఇస్తానంటాడు దేవుడు. లేకపోతే నీకు 10 మంది శాఖలు ఇస్తానంటాడు. ఎందుకంటే ఉండేవారు శుభ్రం చూసుకున్నప్పుడు ఇంకా 10 మంది శాఖలు చేస్తానంటాడు దేవుడు అండి. ఆ ఉండేవాడికి ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో విధానం, మనమే ఏర్పాటు చేయాలి. దేవుడి పేర నువ్వు గొప్పవాడివి, గొప్ప దైవజనుడు కాలేవు. ఎందుకంటే నువ్వు తగ్గించుకున్నావు, ఎందుకంటే నువ్వు వెచ్చించుకుంటున్నావు నీకు నీవు. కనుక కింద చదివిన మాటలు ఏమన్నాడు ఇందాక మార్క్స్ వార్తలో 10వ అధ్యాయంలో? కనుక పేర చుంకర పాత్ర దేవుడు అన్నాడు. కింద దేవుడు ఒక మాట అన్నాడు 18వ అధ్యాయంలో ఒక విషయంలో. పద్దెనిమిదో అధ్యాయము తర్వాత మాట చదువు. అతడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, తను తాను తగ్గించుకున్నవాడు. ఇప్పుడు ఎవరు హెచ్చించబడ్డారు, ఎవరు తగ్గించబడ్డారు? తన తప్పులేంటో ఎత్తుకున్నవాడు తగ్గించబడ్డాడు. తన తప్పులేంటో, తన పొరపాట్లేంటో, తనకేంటో, తన గొప్పవాడు కావాలని ఆశతో, అయ్యా నా తప్పులేంటి, నా పొరపాట్లేంటి, నా తప్పు ఎక్కడుంది, నా పొరపాటు ఎక్కడుంది, నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ తూలిపోయాను, నీ సన్నిధిలో నేను ఎక్కడ జారిపోయాను ప్రభా, ఏ విధంగా నేను అయిపోయాను అని చూడండి. ఎత్తుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. ఏకైక చూడండి, పరిచయలాగా ఆ శంకర్లాగా నేను లేనయ్యా, ఆడు పెద్ద వ్యభిచారయ్యాడు, ఆడలాగా నేను వ్యభిచారం చేయలేదు, ఇలాగా నేను దొంగతనం చేయలేదు, ఆడలాగా నేను అబద్ధికుని కాదని చూడపేరా వీడు తగ్గించబడ్డాడు అండి. కనుక చూడపేరా మనకంటే ముందు భక్తులు ఎంతోమంది
ఎవరు చేశారండి? అపోస్తలుడు పౌలు గారు చూడండి పేరు ఒక మాట చెప్పాడు ఆయన. చూడండి, కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం చూడండి పేరు 10వ వచనం కాడ నుంచి ఒక్కొక్క మాట మనం చదువుకుంటూ వద్దాం. మేము క్రీస్తు నిమిత్తము చూడచ్చు చావుకుడు చూడపోయారు, ఎర్రివాడు అంటాడు చూడపోయారా. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనము. ఈ గడియ వరకు ఆకలి గలవారము, పిడిగుద్దులు తెలుసున్నాము, నివరమైన నివాసము లేదు, సహస్తముతో పనిచేసి కట్టబడుచున్నాము, నిందింపబడి దీవించుతున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను. ఎలా ఉన్నామంటే ఎవరికి మనం ఎలా ఉన్నాం? లోకత్తులా. నిజంగా చూడపోయారా, ఈ పేటలో నన్ను ఎంతో గౌరవిస్తారండి. ఈ క్రిస్టియన్ పేటలో ఎంతోమంది నన్ను గౌరవిస్తారు, ఎంతో గౌరవంగా పిలుస్తారు. పాస్టర్ గారు ఎంతో గౌరవంగా మాట్లాడితే ఎంతో పిలుస్తారండి పేరు. ఎవరో వాళ్ళు లోకస్తులు. నన్ను నిందించేది ఎవరు? ఎక్కడ నన్ను నిందించేది ఎవరు చెప్పండి? నా దగ్గర మారోజు పొందిన వాళ్ళు, నా దగ్గర సేవకి వెళ్ళిన వాళ్ళు, కనుక నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు నన్ను హింసించేది ఏంటి? ఎవరి పట్ల తగ్గించుకోవాలన్నాడు ఇక్కడ. విభూతులు తింటున్నాము, దూషించబడుతున్నాము. చావుకుడి పేరు దూషించబడతాడు. మన దగ్గర మనసు పొందినోడే, మన చేతి కుడితినోడే పేరు మనం దూషిస్తాడు. మన అవతల చూడ కొడతాకొస్తాడు. సంవత్సరం అయితే లేనిపోయిన మాటలు అంటాడు చూడపేరా. ఎందుకని? కనుక పేరా మనకంటే ముందు అబద్ధ చెప్తాను, అయ్యా నేను తగ్గించుకున్నాను అన్నాడు. చెప్పండి, ఒక మాట ఏమాడు ఇక్కడ, ఏమాడు కింద ఒక మాట ఏమన్నాడు ఇక్కడ అండి? దూషింపబడి బతిమాలు కొనుతున్నాం. తిట్టినా సరే, అయ్యా బాబు కాదు నాదే తప్పు, అయ్యా బాబు కాదు నాదే పొరపాటు, నాదే తప్పు, నేనే తప్పు. ఎందుకంటే నీకు మార్మచిచ్చి, నీకు ప్రార్థన చేసి, కనుక నేను బతికిచ్చి, నీ పాపాలు ఒప్పించి, కనుక నేను పరిశుద్ధం చేశాను కదా, దానికి నా తప్పేను ఒప్పుకోవాలి, తప్పదే కాదు. నా పొరపాటు విశ్వాస దగ్గర చాకుడు నాదే పొరపాటు, అయ్యా పాని వదిలిపెట్టే అనాలి. నేను ఆత్మీయ తండ్రిని. ఏమండి నేను ఆత్మీయ తండ్రిని అంటే ఇక్కడ చెప్తుంది అక్కడని అండి. మన దగ్గరకు వచ్చాడో మనల్ని అంటాడండి. ఎందుకని? ఆడికి మన లోతులని తెలిసాడికి, మన బలహీనతలని తెలిసాడికి. కనుక మన బయట వాళ్ళకని తెలుసా మన బలహీనతలో? తెలియదు. మన దగ్గరకు వచ్చేవాడికి మన బలహీనతలో మనం వంగుంటాం, నుంచుంటాం, కూర్చుంటాం, లేవుతూ మాట్లాడతాం అన్నీ వాడికి తెలుసు. మన దగ్గరకు వచ్చేవాడు మనం దూషిస్తాడు. మనం దూషిస్తాం ఉందా? అక్కడ ఉందా? మనం తగ్గించుకోవాలి. అయ్యా బాబు కాదు అయ్యా బాబు కాదు నాయగాని తగ్గించుకోవాలి. కనుక పేర చాకుడు తగ్గించుకున్నప్పుడే విశ్వాసం నిలబడతాడు. చాకుడు పేర తగ్గించుకున్నప్పుడు చూడండి, చాకుడు ఒక మాట అంటే పడినప్పుడే చూడండి పేర ఆడికి చూడ మనం పెట్టాలనిపిస్తుంది. అయ్యో నా తండ్రి ఒక మాట అనేది ఒక మాట అనలేదు, అయ్యో నా తల్లి ఒక మాట అనలేదు, కనుక ఈ చేపకు తీసుకెళ్ళి నా తల్లికి ఇద్దాం, ఒక పాకేజీ మాసం ఇద్దాం, లేకపోతే ఒక పాకేజీ కేజీ చేపకు ఇద్దామని ఆడికి మనసు కలిగిద్ది. అప్పుడు తగ్గింపు మళ్ళా ఉందా? విశ్వాస పట్ల మనం తగ్గించుకుంటున్నావా అండి? దేవుడు మనం ప్రేమించి మనకు అప్పగించాడండి. అయ్యా మంచిగా చూసుకోండి అండి, అప్పగించి చెప్పండి. ఏమో చెప్పండి అక్కడ. కనుక పేర లోకమునకు మురికిగా అండి అందరికీ చూడండి పేర పెంటగా ఎప్పటి వరకు ఎంచబడుతున్నావు. ఎలా ఉంటాడు చాకుడు? మురికిగా ఉంటాడు, పెంటగా ఉంటాడు, పనికి మళ్ళీ చూడండి పేర భక్తి ఉన్నప్పుడు చూడండి పేర అయ్యో నా ఆత్మని అంటే భక్తి ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనలో భక్తి తగ్గిపోయి సాతాను బాధ వచ్చిందో ఏమవుతప్పుడు ఆయన ఆత్మంటే నాకు కీర్తి తండ్రి లేడు, ఏ ఆత్మదండ్రి లేకపోతే మేము రాజ్యం వెళ్ళలేమా? ఆయనే తీసుకెళ్తాడు ఆ రాజ్యం. ఇలాంటి మాటలు దొంగ మాటలు వస్తాయండి అండి. మరి ఆత్మదండ్రి లేకుండా రాజ్యం వెళ్ళినప్పుడు నీకెందుకు సేవ అని వదిలేయచ్చుగా, నీ శ్వాసకు వెళ్ళిపోతాడు, నీ సేవ ఎందుకు ఇంకా ఏంటి పేర? బైబిల్ చెప్తూ భక్తి అంతా ఎక్కడ ఉందండి? నీ భక్తి నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వినడో, నువ్వెంత మొరబెట్టుకున్నా, కాళ్ళ కింద తలకాయ పైకి పెట్టుకున్నా, నేను కాళ్ళ కింద తలకాయ పెట్టుకున్నా దేవుడు నా ప్రార్థన ఆలకించడానికి భక్తి ఎక్కడ ఉందండి? ఆత్మీయ తండ్రి దగ్గరే ఉంది భక్తి అంతా. బైబిల్ చెప్పేది అదే, దేవుడు చెప్పింది కూడా అదే. ఓ పక్కకు అన్యాయం చేసిన
ఆత్మీయపేట కంచంలో లాక్కు తిన్నప్పుడు కూడా దేవుడు ఏమన్నాడు? ఆత్మీయ తండ్రి న్యాయం చేయాలి. ఆత్మీయపేటకి ఏం చేయాలి చెప్పండి? ఆత్మీయపేటకు న్యాయం చేయాలి. ఆత్మీయ తండ్రి అన్యాయం చేసినప్పుడు ఆత్మీయపేట ఎవరు చెప్పుకుంటాడు? వెళ్ళి ఆత్మీయ తండ్రి అన్యాయం చేసినప్పుడు, ఆత్మీయ తండ్రి దుర్మార్గం చేసినప్పుడు, ఆత్మీయ తండ్రి కట్టుబాట్లు పెట్టినప్పుడు ఆత్మీయ బిడ్డలు ఎవడో చెప్పుకుంటాడు? ఎవడికి మరట్టుకుంటాడు? ఇంకా కష్టాన్ని, బాధని, ఇరుకుని పని చెప్పుకుని ఆత్మీయ తండ్రికి అండి. మరి ఆత్మీయ తండ్రి దుర్మార్గానికి వచ్చినప్పుడు ఇంకా ఆత్మీయ బిడ్డ ఏమైపోవాలి? ఇంకా ఏమైపోవాలి చెప్పండి? ఆత్మీయ బిడ్డ ఏమైపోవాలండి? కంచే చేరివేసినప్పుడు కాపీ ఏం చేస్తాడు ఇంకా అండి? ఆత్మీయ తండ్రి దుర్మార్గం చేసిన అది దేవుడికి అప్పగించుకోవాలి. ప్రభా దుర్మార్గాన్ని నువ్వే చూడు. దేవుడు అన్నాడు. దేవుడు ఏమన్నా తెలుసు? దేవుడు అన్నాడు, నీకేం తక్కువైతే అడిగా నన్ను నోరు పుచ్చుకొచ్చు అన్నాడు. నీకేం తక్కువైతే నువ్వు అడుగు, అయినా సరే నువ్వు ఆయన మాట అన్నాడు దేవుడు. ఆయన మాట వినమన్నాడు దేవుడు. వద్దు, నీకు దుర్మార్గం నీకు వద్దు అన్నాడు అండి. ఎవడో చెప్పుకుంటాడు? ఆత్మీయుడు ఎవడో చెప్పుకుంటాడు? ఆత్మీయ తండ్రి చేస్తే ఆత్మీయ తండ్రిని న్యాయం చేయాలి అండి. కనుక మరి ఆత్మీయ తండ్రి అన్యాయం చేసినప్పుడు ఏం చేయాలి? నోరు ముచ్చుకుని దేవునికి పెట్టుకోవాలి. ప్రభా ఈ దుర్మార్గాన్ని నువ్వే చూడయ్యా, నువ్వు ఉన్నావుగా, దేవుడు ఉన్నాడు కదండి. దేవుడు లేకపోతే అనుకోవచ్చు, దేవుడు ఉన్నాడుగా. ఆత్మీయ తండ్రి అయినా ఆత్మీయ బిడ్డ అయినా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అండి. కనుక చూడపోయారా, ఇక్కడ చూడపోయారా మనకు చెప్పిన మాట అని చెప్పండి. అక్కడ మురికిగా, ఎందుకని మనం భక్తి లేనప్పుడు ఆత్మీయ తండ్రి దెయ్యంలా కనిపిస్తాడు. దెయ్యం కంటే ఒక రాక్షసులా కనిపిస్తాడు, దుర్మార్గులా కనిపిస్తాడు. దుర్మార్గం ఏమో ఇష్టతరం మాట్లాడతాడు. ఎంతమంది అనలేదు అండి. చావుకుడు పేర చూడండి. చావు అనేది సావు లాంటిదని దేవుడు చెప్పాడు. చావు అంటే చావు అని 2 సార్లు చెప్పాడు. చావు నువ్వు సత్యనే, నీలో కోపము, అసూయ, దేశం, సుప్రతానం అంతా కూడా పేర చూడండి. ఎంత పగలో పంతాలని సత్యనే, నువ్వు సత్యేన. నువ్వు ఏమంతా బైబిల్ వాక్యం ఏమన్నాడు అక్కడ? గోధుమ కింద భూమిలో పడి సావుకున్నాడలా ఎలాగ ఫలిస్తుంది? ఎలా ఫలిస్తుందండి? ఆ సత్యనే ఫలిస్తుంది. నువ్వే దుర్మార్గం, నువ్వే దుష్టత్వం, నువ్వే దుర్మార్గం ఆలోచనలు, అది కూడా ఆత్మీయుడి మీద దుర్మార్గం ఆలోచనలు. ఎవరి మీద చెప్తున్నావు? అది అర్థమవుతుంది నీకేమన్నా? ఆత్మీయుడి మీద దుర్మార్గం అని చెప్తే ఎవరి మీద చెప్తున్నా నీకు అర్థమవుతుందా? బైబిల్ ఏమైనా అర్థమవుతుంది అసలు నీకేమన్నా? కనుక చూడపోయారా, నువ్వు చచ్చినలా చూడపోయారా? ఏమో చెప్పండి. చచ్చినలా విస్తారముగా నువ్వు ఫలించాలంటే నువ్వు సావాలి. నీలో ఎటువంటి క్రోధం, ఎటువంటి దుర్మార్గత ఉండకూడదు. దావీదు మొరబెట్టినప్పుడు దేవుడు దావీదుకు వచ్చాడు. 17వ అధ్యాయం కీర్తన గ్రంథం 3వ వచనం ఏమన్నా చెప్పండి. దావీదుకు దేవుడు వచ్చి దావీదును పరిచాలన చేశాడు. రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయం పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ రోజున మనలో ఎటువంటి దుర్మాలోచన మనకు కలపకూడదండి. ఎదటవాడిని పాడు చేయాలని, ఎదటవాడి మీద కొట్ట మన పన్నకూడదు. దేవుడు మనం పరిశీలిస్తాడు. మనం దీవించాలని మన దగ్గరకు వస్తాడు దేవుడు. మనం దీవించాలని, మనం గొప్ప చేయాలని, మనం ఆచరించాలని, 10 కుటుంబాలు మనకు అప్పగించాలి. దేవుడు మన ఎత్తకు వచ్చినప్పుడు మనలో ఎలాంటి దుర్మార్గాలన్నీ ఉంటే ఏం చెప్పండి, దేవుడు వెళ్ళిపోతాడు. ఇక నువ్వు పో, ఇది దుర్మార్గం నీకే ఉంటుందిరా బాబు, ఇక నువ్వు బాగుపడమని పోతాడు దేవుడు. మనం దీవించాలని మాతకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? మనలో ఎటువంటి దురాలోచన మనకి ఉండకూడదండి. అంతా దురాలోచన. ఇంకెక్కడ నువ్వు గొప్పవాడవుతావు? అవ్వలేవు ఇక. ఎందుకంటే దేవునామకు అవమానం వస్తుంది కాబట్టి దేవుడు చావుకుడికి ఎటువంటి బోధకిచ్చాడండి. పెడతాడు దేవుడు, పెడతాడు. అక్కడ అడుగుతాడు దేవుడు, నువ్వు వెళ్ళావు నా సన్నిధిలో వెళ్ళావు, నువ్వు వెళ్ళావు సేవకే, ఏం సేవ చేసావు? అక్కడ అడుగుతాడు దేవుడు, ఏం సేవ చేసావు నువ్వు? సేవ కొరకు నువ్వు ఏం ఖర్చు పెట్టావు? సేవ కొరకు ఎంత ఖర్చు పెట్టావు? సేవ కొరకు ఎంత ఖర్చు పెట్టావు? నీ విశ్వాసం కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? నీ విశ్వాసం యొక్క అక్కర్లు నువ్వు ఏం తీర్చావు? విశ్వాసం యొక్క అక్కర్లు ఎన్నో ఉండే సంఘంలో, ఏమైనా ఒక అక్కర తీర్చావా అండి? అందరి దాకా నువ్వు ఫిల్టర్ కొన్నావా? లేదా ఒక ఏసీ పెట్టావా? చెప్పు, ఏమైనా మందిరం కట్టావా మంచిగా? దేవుడు ఎంతో నీకు ఇచ్చాడు. దేవుడు అడుగుతాడు రేపొద్దున, నీకు ఎంతో ఇచ్చాను, నువ్వు దేనికి ఖర్చు పెట్టావు?
దేనికి ఖర్చు పెట్టు దేవుడు ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు చావకుండాని. ఖచ్చితంగా లెక్క అడుగుతాను బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్నాడు పేర ఖచ్చితంగా లెక్కలోకి తీసుకు ప్రతి రూపాయి లెక్కలోకి వస్తుంది అన్నాడు. చావుకి ఇచ్చే ప్రతి రూపాయి లెక్కలోకి వస్తుంది. ఎవడైనా ప్రార్థన చేయండి నాగారు నీకు కానుకిస్తాడు. ఆడి కష్టం చెప్పుకుంటాడు అండి, కానుక పంపిస్తాడు. సెలఫోన్ లేదా కానుకిస్తాడు. మరి ఆడికి న్యాయం చేయవద్దా నువ్వు? ఆడికి న్యాయం ఆ రూపాయలు తీసుకున్నప్పుడు ఆడికి న్యాయం చేయాలి. ఆడి కోసం నువ్వు బరపెట్టుకోవాలి. దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రభా బిడ్డనైనా నాకు మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నాకు కానుక పంపించాడయ్యా, ఆ కారు నువ్వు జరిగించడం ఇష్టమైతే జరిగించని కనుక పేర నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకోకుండా నీ యొక్క నీ భాగం కోసం డబ్బులు వాడుకుని అండి నువ్వు ప్రార్థన కూడా చేయకుండా చెప్తే అని చెప్పండి. అది ప్రతి రూపాయి పేర దేవుడికి లెక్కేనండి. ప్రతి రూపాయి కూడా దేవుడికి లెక్క. నువ్వు ఇచ్చే దేవుడు ఇచ్చే రూపాయిని నువ్వు దేనికి ఖర్చు పెడతావు కూడా దేవుడు చూస్తున్నాడు. దేనికి ఖర్చు పెడుతున్నావు అండి? బైబిల్ చెప్తుంది దేనికి ఖర్చు పెడతావు. బైబిల్ చెప్తుంది చెప్పండి. మురికి కానీ చూడ పెంటగా ఎంచుకోమంటుంది. నీ కలిగిన ఏ లాభం ఉందో ఆ లాభాన్ని ఎలా ఎంచుకోవాలంట? పెంటతో సహాయించుకోవాలంట. లాభకరమైన ఏమున్నాయో వాక్యం చెప్తుంది. చాకుడు ఎప్పుడు కూడా లాభాన్ని ఆశించకూడదు. ఎప్పుడు కూడా లాభాన్ని ఆశించేటట్టు ఉండకూడదు. దేవుడు అన్నాడు కనుక నువ్వు ఎందుకే బాధపడతావు? హెచ్చించాలంటే ఒక క్షణం పట్టదు. నేను ఒక క్షణంలో హెచ్చిస్తాను నేను. కానీ నువ్వు చాకుడు కాబట్టి చాకులాగా ఉండు అన్నాడు దేవుడు. చాకులాగా ఉండు అంతే. నీ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఇవన్నీ నీకు ఉండాల్సిందే తప్పదు. కనుక నువ్వు అలాగే నువ్వు ఉండాలి తప్ప కనుక హెచ్చించాలంటే నాకు ఒక క్షణం పడుతుంది అన్నాడు. ఏం చేసుకుంటావు? హెచ్చిస్తే డబ్బులు పక్కేసి పడుకుంటావా? కనుక పేరక చూడండి, ఇక్కడ చాకుడు మురికిలాగా ఉండాలంటండి. ఏమన్నా చెప్పండి, మురికిలాగా ఉండాలి. ఇక్కడ ఏమని చెప్పాడు చెప్పండి? మేము క్రీస్తు నిమిత్తము ఎర్రివారము 10వ వచనం అంటాడు. మీరు క్రీస్తు నిమిత్తము బుద్ధిమంతులు, విశ్వాసంతో బుద్ధిమంతుల్లాగా మాట్లాడతారు అండి. మనం ఏం చేయాలి? మనం వెర్రివారుగా పిచ్చివారుగా ఉండాలి అంతే. క్రీస్తు నిమిత్తం మనం వెర్రివారము కనుక మేము బలహీనము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము ఘనహీనము. ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తింటున్నవారము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము అండి. సహస్తాలతో పనిచేసి కష్టపడుతున్నాము, నిందింపబడి దీవిస్తున్నాం. నిందింపబడి కూడా ఏం చేయాలి? మనం దీవించాలి. నిందిస్తారు విశ్వాసం మనల్ని. ఎందుకండి మన దగ్గరకు వచ్చిన వేస్తారు దశంభాగం ఇవ్వలేక, కష్టపడిన డబ్బులు మన దశంభాగాలు తీసుకొచ్చి మనకి ఇవ్వలేక, రూపాయి మనకి ఇచ్చుకోలేక వేస్తారు. మనకు దూషిస్తారు. మన ప్రాణానికి వచ్చారు వీళ్ళు, చావకే మమ్మల్ని పీక్ తింటాకి వచ్చారు బాబు వీళ్ళు, మాకు దళితురానికి మా దగ్గరకు వచ్చి పట్టారంటారు బాబు వీళ్ళు, వీళ్ళ బతికిలేకపోతాం, వీళ్ళకి ఇవ్వలేకపోతాం అని బాధపడి మనం దూషిస్తారని. అయినా ఏం చేయాలి మనం? అయ్యా దేవుడు నేను దీవిస్తాడు అయ్యా, కంగారు పడకయ్యా. ఏం చేయాలి చెప్పండి? చావుడు ఏం చేయాలండి? తిరిగి మాట్లాడతా ఉంది. అక్కడ ఉందా? తిరిగి మాట్లాడొచ్చా? విశ్వాసం మాట్లాడినప్పుడు చావుడు మాట్లాడొచ్చా అండి? నాదే తప్పయ్యా, నాదే తప్ప అని ఒప్పుకోవాలి. ఈ తగ్గింపు ఉందా అండి? అంటే నీకు బోగ జరుగుతుంది. నీలో తగ్గింపు లేదంటే నీకు అర్థం ఏంటి? నీకు బోగ జరుగుతుందేక. నువ్వు చేసేది సేవ కాదేక. చేసేది సేవ కాదు, బో కోసం చేస్తావు సేవ. బో కోసం, నీ అవసరాల కోసం, నీ అక్కల కోసం సేవ చేస్తావు అంతే తప్ప చేసేది దేవుని సేవ కాదు. దేవుని సేవ కాదండి. దీవించబడలేవు, నువ్వు గొప్పవాడు కావాలి. గొప్పవాడు నువ్వు కాలేవు. ఎందుకంటే నీలో తగ్గింపు అనేది లేదు. ఎంతో విశ్వాస పట్ల ఎంతో తగ్గించుకోవాలి మన విశ్వాస పట్ల. విశ్వాస పట్లే కాదు, ఆత్మీయ తండ్రి పట్ల ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నిందలు అవమానాలు వస్తాయి చాకుడికి. ఎవరి వల్ల? ఆత్మీయ తండ్రి వల్ల వస్తాయి కష్టాలు. ఆత్మీయ తండ్రి వల్ల ఎక్కువ కష్టాలు వస్తాయి. అయినా నువ్వు ఓర్చుకోవాలి, తప్పదు. మాట అంటావు, నువ్వు సరిపోవు అక్కడ. నువ్వు అండి సరిపోతావు, వాడితే సరిపోతావా? వదిలిపెట్టడమే. దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. కనుక దేవుడు అన్నాడు, మీరు నీకేం తక్కువైతే వాడిగా అన్నాడు, డోర్ మూసుకుని ఉన్నా అన్నాడు అండి. ఎంత పొరపాటు చెప్పండి, ఎంత పొరపాటు అండి. ఆత్మీయ బిడ్డ కంచవదు లాక్కు తింటావా నువ్వు? ఆత్మీయ తండ్రి లాక్తం వచ్చా? ఆత్మీయ తండ్రి కంచవదు లాక్తం వచ్చా చెప్పండి?
నువ్వు తిన్నావు, లాక్కు తిన్నావు. నువ్వు ఆత్మబిడ్డ నోటి కాడ కూడా నువ్వు తీసేస్తున్నావు. ఆత్మబిడ్డ నోటి కాడ పెట్టేది కూడా తినవద్దు, తినకోని ఆపేస్తున్నావు. దేవుడు చూస్తా దేవుడు చూస్తలేదా? పెట్టిస్తావా తీసేస్తావా? చెప్పండి. అయ్యా నా వెంకాలం నేను జాగ్రత్తగా నా వెంకాలం కూడా వస్తాడయ్యా అని చెప్పుకోవాలి. తీసుకెళ్తే ఎవడా ఎవడా సార్ చేస్తాడో ముద్ద పెడతాడో ముద్ద తింటాడు. ఏదో ఒక 600 500 ఇస్తే ఆడికి 10 రోజులు వస్తుంది. ఆలోచన నీకు ఉంటుందా? నీకు అంత మంచి మనిషి నీకు ఉంటుందా? ఎలా నువ్వు గొప్పవాడు అవుతావు? ఎలా 10 మంది సేవకులు నీకు అవుతారో? రేపొద్దున దేవుడు అడుగుతాడు, ఎంతమంది పంపించావు నువ్వు సేవకి? ఎంతమంది ఇచ్చావు? ఇన్ని కుటుంబాలు రక్షించావు నువ్వు? అడుగుతాడు దేవుడు. 14 లెక్క అడుగుతాడు రేపొద్దున. మరి ఏం చెప్తావు రేపొద్దున? కనుక మనం తగ్గింపు లేనప్పుడు మనం గొప్పవారం కాలేమండి. పచ్చిదానికి చాకుడు చూడపేరా, చాకు చేసేవాడు పత్తివాడు పచ్చిదానికి విచారణ కలిగి ఉండాలి దేవుని దగ్గర. విచారణ కాదు, ఒక్కసారి పడిపోద్ది నీ మీద బండ. కనుక ఇక అప్పుడు నేను ఎవడో తప్పించలేడు ఇక నీ మీద. కనుక యేసుప్రభు అన్నాడు, ఇదిగో ఈ బండ ఎవడి మీద పడునో వాడేమైతే చెప్పండి నలిసైపోతాడు, తిట్టుకోలేడు ఇక. కనుక ఈ బండ మీద ఎవడు పడిన వాడు ఏమవుతాడు చెప్పండి? వాడు తునాతునకలు అయిపోతాడు. కనుక దేవుడు ఒకసారి పెడతాడు బండ నీ మీద. ఇక దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకోలేవు. చూడండి, ఎందుకని నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే నువ్వు తప్పించుకోలేవు. బైబిల్ చెప్తుంది, నీ ఇష్టార్థం నడుచుకోకూడదు అండి. నీ ఇష్టం వెళ్తే నీ నరకాన్ని తీసుకెళ్ళద్దు. ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏమన్నాడు? నీ ఇష్టం కాదు, నీ ఇష్టం బాగా నడుచుకోవద్దు అన్నాడు. నీ ఆత్మీయుడిని అడిగి నువ్వు ఏం చేయమన్నాడు. నీ ఆత్మీయుడిని అడిగే అప్పుడప్పుడు ఎదురెత్తున్నావు, ఆ కూతు కూడా మానే, నీకు ఈ కష్టాలు కూడా రావన్నాడు దేవుడు. ఈ కష్టాలు కూడా నీకు రావాలంటే అప్పుడప్పుడు ఎదురెత్తున్నావు, ఆ ఎదురుతో కూడా మానే అన్నాడు దేవుడు అండి. ఈ కష్టాలు కూడా రాకుండాలంటే ఏదో మానే, వదిలే. ఆమె తింటే ఆత్మతండ్రి తిన్నాడు, తిన్నాయి అండి. తింటాడు ఆత్మతండ్రి. నీకు కంట్రోల్ నాకు తినే అధికారం ఆయనకు ఉంది. అధికారం ఆయనకు లేదా? తినే అధికారం లేదా ఆయనకి? నేను రక్షించినోడికి అధికారం లేదా? తినే అధికారం లేదా? ఉంది. నీకంతా తింటాడు ఆయన. తిన్నాయి, వదిలేయి అన్నాడు దేవుడు. నన్ను వదిలి పడేస్తాడు ఆయన. కనుక అంతేగాని చూడపోయారా, మనం చూడండి, సేవ అంటే చూడపోయారా, ఏదో మనం బతికేది కాదండి. బతికి దగ్గర అలా మనకి. కనుక కొన్ని ఆత్మరక్షితకు వచ్చాము, దాని కొరకే చనిపోయే వరకు దాని కొరకే మనం ప్రయాసపడాలి. ఆత్మరక్షించే విషయంలో మనం ప్రయాసపడాలి. కనుక మనం తగ్గించుకోవాలి. విశ్వాస పట్ల ఎంతో తగ్గించుకోవాలి. ఒకడు మన గుమ్మలోకి వస్తున్నాడంటే మన అర్థం ఏంటి? ఎంతో తగ్గించుకుని వస్తాడు మన గుమ్మలోకి. మన దగ్గర రావతే నువ్వు బతికినప్పుడు విశ్వాస బతకలేడా? నువ్వు బతికినప్పుడు విశ్వాస బతకలేడా? బతుకుతాడుగా. మరి ఎందుకు వస్తున్నాడు? వచ్చినప్పుడు నువ్వు ఎలా కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలండి? అది తర్వాత మనకి అండి. ఏదో మనం షాక్ వచ్చేసాం, మనకేదో రాసి ఇచ్చేసాడు, మనకి 10 మంది విశ్వాసాలు మనకి ఇచ్చేసాడు దేవుడు. వాళ్ళంతా మనకి ఇచ్చేస్తున్నారు, మనం బతికేస్తున్నాం అనుకుంటున్నాం. ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? నీ అవసరాలు గడితాకి ఇచ్చాడు. ఎలా చూసుకోవాలని చెప్పండి? ఎలా కాపాడుకోవాలి? స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలండి. విశ్వాసం స్వేచ్ఛగా ఉండాలి, నమ్మకం ఉండాలి. విశ్వాసం మీద నమ్మకం నీకు ఉండాలి. విశ్వాసం మీద నమ్మకం నీకు ఉన్నప్పుడు ఎందుకు కట్టుబడి పెడుతున్నావు? నమ్మకం అయితే నీకు నమ్మకం, దేవుడి మీద కూడా నమ్మకం లేదు. బైబిల్ చెప్తుంది, దేవుడు పడగొట్టగా ఎవరు కూడా నిలబెట్టలేడు. కనుక దేవుడు నిలబెట్టగా నువ్వు దేవుడు నిలబెట్టినప్పుడు నువ్వు ఎన్ని దొంగ మాటలు చెప్పినా పడిపోడండి. ఎవడైనా దొంగ మాటలు చెప్పినా పడిపోడు. ఒకడు ఫోన్ చేశాడు నాకు, మంచిగానే ఫోన్ చేశాడు నాకు, మంచిగానే ఫోన్ చేసి అని చెప్పాడు. అని చెప్తున్నాడు, కనుక నీ ఆత్మీయ తండ్రికి రాజ్యం లేదు, ఆయన దగ్గర నువ్వు ఎందుకు వెళ్తామని అడిగాడు. ఏమడిగాడు? నీ ఆత్మీయ తండ్రి మైండ్ పోయింది, నీ ఆత్మీయ తండ్రి మండిపోయి ఎవరికి దశమాలు తెచ్చలేదు ఆయనకి, కనుక నీకు ఆయన దగ్గర నువ్వు వెళ్తే నీకు రాత్రలేదు అన్నాడు. ఎట్లా చూడు ఆ మాట. నీ ఆత్మీయ తండ్రికి రాజ్యం లేదు. ఎందుకని? మీ ఆత్మీయ తండ్రిని ఆయన ఆత్మీయ తండ్రిని ఎలేసాడు. ఎలేసిన వాళ్ళకి రాజ్యం ఎక్కడ ఉంది? కనుక ఆయన దగ్గర నువ్వు వెళ్తే నీకు రాజ్యం లేదు అన్నాడు. ఎంత బలహీన పరిచేశాడు అంటే, నేను నోరు మూసిపెట్టుకో గాలోడా, నువ్వు పెద్ద గాలోడు, ఆయన ఎదురుకిస్తే నాకెందుకురా, ఆయన ఎక్కితే నాకెందుకు, ఆయన లెక్క మీద అప్పించుకుంటాడు.
ఆయన ఆత్మీయ తండ్రి వేసుకుంటే ఆయన లెక్క పెట్టుకుంటే నాకెందుకు? నా నా బాధ్యత ప్రకారం నేను నా ఆత్మటి నేను లోబడి ఉంటాను. నేను నాకా చెప్పేది నువ్వు. నీకు కూడా ఒక మతిపోత కొన్ని రోజులకి. ఇప్పుడు ఆయన మతిపోయి ఇస్తున్నాడు ఆయన, నీకు కూడా ఇవాళ పోలేదు, మళ్ళీ పోతే నీకు మతి, అప్పుడు నువ్వు ఇస్తావు, దశమాన్ని తీసి ఇస్తావు. నువ్వు కంగారు పడకో, ఏం కంగారు పడపాలి అక్కడ అని చెప్పాను అండి. ఎంత 15 మాట చెప్పండి, అది పనిగట్టుకుని ఫోన్ చేసి పని నాకు కనుక తెలుస్తలేదు నీకు. నాకు తెలుస్తలేదు, నా ఆత్మదేయడం నాకు తెలుస్తలేదా? నాకెందుకు? ఆయన తెలిస్తే నాకెందుకు? ఆ ఆత్మడికి ఇప్పించుకుంటే నాకెందుకు? ఇవ్వకపోతే నాకెందుకు? దశమాలు ఇచ్చుకుంటే నాకెందుకు? ఇవ్వకపోతే నాకెందుకు? నా దశమాలు ఇచ్చుకోవడానికి నా బాధ్యత అది. కనుక చూడండి ప్రయోజనాలు చాలామంది సేవ అంటే చూడండి, సేవ ఇల్లు తెలియదండి అండి. అలాగుంటే మనం సంఘాలు కట్టలేము. ఏ విశ్వాసి రక్షణ పొందరు. వచ్చిన వాళ్ళు పడిపోతారు తప్ప వాళ్ళ బంధువులు మాత్రం తీసుకురారు. వాళ్ళు వస్తాను కానీ వద్దు, మా ఆత్మీయత మంచిది కాదు, మా ఆత్మీయ తండ్రి మంచివాడు కాదు, ఆయన స్వార్థపరుడు, కనుక పేరు పీకి తింటాడు. నువ్వు రామాగ్రా బాబు ఏదైనా దొంగ సంఘం, ఆ సతీష్ కుమార్ సంఘానికి వెళ్ళు, పేద చర్చలు అయ్యి జనం ఉంటారు, నీకు సంతోషంగా ఉంటుంది అని ఆడే చెప్పేస్తాడు. జాగ్రత్త పేర మనం. కనుక మనం గొప్పవారం కావాలన్నమాట కోరుకోవాలి. మనం మొదటగా గొప్పకారు కావాలి. 10 మంది 10 కుటుంబాల మీద నువ్వు అధికారమై ఉండాలి. 10 కుటుంబాల దగ్గర రక్షణ పొందినప్పుడు 10 కుటుంబాల మీద నువ్వు అధికారమై ఉంటావు. 10 మంది నీ కింద సేవకు వెళ్ళినప్పుడు 10 మంది 10 పట్టణాల మీద అధికారమై ఉంటావు అండి. కనుక నీకు నువ్వు వేస్తాం అంటే దేవుడి చింతలంతా అణిచేసుకుంటున్నావండి. అంటే దేవుడి మీద నమ్మకం లేదు నీకు. దేవుడు నాకు ఇస్తాడని నమ్మకం లేదు. నమ్మకం ఉందండి? దేవుడి మీద నమ్మకం లేదు అంటే నువ్వు సొంతంగా నీ నోటి మాటలతో, నీ వాక్యాలతో నువ్వు తనకు విశ్వాసం భయపెట్టి దశమాగాలు తీసుకుంటావు. అంతేగాని ప్రేమతో ఇచ్చేది కాదు అది అండి. భక్తి దగ్గర ఉంటే పేరు ఎడకెళ్తాయని చెప్పండి, ఇచ్చినవి కూడా మళ్ళీ తిరిగి వస్తాయి. ఏమవుతాయండి? ఎడకెళ్తాయి చెప్పండి, ఎడకెళ్తాయండి దశమాలు ఎడకెళ్తాయి చెప్పండి. చాకుడికి ఎంత ఇవ్వాలి దేవుడు అంత ఇస్తాడు. నువ్వు కష్టపడి గిత్తలో పెట్టి ఇవ్వడం. ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే పేరు ప్రేమ చెప్పండి. 1000 రూపాయలు ఇవ్వాల్సిన దశమాగాలు ఉంచేవాడు వదిలిపెట్టి పడేసి 200 కొట్టి చెవులో పెడతాడు. 200 నీకు ఇస్తాడు అంతే. 1000 రూపాయలు నీకు ఇవ్వడం. ఎందుకంటే ప్రేమ ఏది? ప్రేమ ఉండదు కదా. కష్టపడిన రూపాయి ఇవ్వాలంటే మీకు ఎంత దశమాగాలు ఇవ్వాలంటే ఎంతో బాధ అనిపిస్తుంది. కొంతమందికి ఏం చెప్తాడు దేవుడు, దశమాగాలు లెక్క మాకు, దశమాగాలు చూడ మాకు ఎందుకని ఇస్తా బేణొప్పగా. ఇస్తాక బేణొప్పలు పడితే నీకున్నప్పుడు ఏమంటాడు దేవుడు, నువ్వు దశమాగాలు లెక్క వేయొద్దు అంటాడు. లేదా దశమాగాలు వాటి లెక్క చూడొద్దు అంటాడు అండి. ఇవన్నీ దేవుడు కొన్ని ఆంక్షలు పెడతాడు. ఎందుకని? ప్రాణం ఒప్పదు. మరి నీకు ఒప్పనప్పుడు విశ్వాసాలు ఎట్టిస్తాడు దేవుడు. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడిని అడుగుతా, ప్రభా నేను కరెక్ట్గా ఉన్నానయ్యా, నా విశ్వాసాలు కూడా కరెక్ట్గా నిలబెట్టు, నేను కరెక్ట్గా నేను దశమవుతున్నాను, నేను నా అవసరాలు తగ్గట్టు నాకు ఎందుకు ఇవ్వను, నేను అడుగుతానండి. నేను అడుగుతాను ప్రభా, నేను నా అవసరాలు తగ్గట్టుకు నువ్వు ఇవ్వాలి అడుగుతాను దేవుడు. నేను నా అవసరాలు తగ్గట్టుకు నువ్వు ఇవ్వాలి. దేవుడు ఇప్పిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నా అవసరాలు తగ్గట్టు దేవుడు నాకు ఇప్పిస్తాడండి. దేవుడు నాకు వాగ్దానం చేశాడు దేవుడు. మరి ఆ వాగ్దానం ప్రకారం అడగాలని ఎలా ఉండాలి? నేను దేవుని చిత్త ప్రకారం నడుచుకునేలాగా ఉండాలి, దేవుడు చెప్పిన ప్రకారం చేసినలాగా ఉండాలి. అప్పుడు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇంతవరకు అడిగే అవసరం నాకు రాలేదు, మీ అందరూ చెప్తున్నాను. దేవుడిని అడిగే సంవత్సరం రాలా అండి. అడగకముందే దేవుడు అన్ని సఫలం చేస్తున్నాడు. ఈరోజు వరకు చూడండి దేవుడు. కనుక పేర మనం గొప్పవారం కావాలండి. మనం అండి ఆదారాం గారి చేతి కింద అండి కొన్నేళ్ళం గారు ఒక కొమ్మ, కొన్నేళ్ళం గారు కొమ్మ విస్తరించిందండి. ఇప్పుడు 60 మంది సాగులు ఆయన చేతి కింద ఉన్నారండి. ఆయన కింద కూడా 60 మంది అయ్యారండి. ఎంత విస్తరించాడు ఆయన ఆదారాం గారి చేతి కింద? ఆదారాం గారి చేతి, కొన్నేళ్ళం గారి చేతి కింద ఏవై గారు. ఈరోజు 30 మంది సాగులు ఉన్నారు ఆయన చేతి కింద. అంటే కొన్నేళ్ళం గారిలో సగం. మరి మన చేతి కింద ఎంతమంది ఉన్నారు? మనకు పరిచయాలు వద్దా కది? ఆయన చేతి కింద ఆయన ఎత్తరిస్తే, ఈ చేతి కింద ఆయన ఎత్తరించాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఆలోచన కలిగి ఉన్నావా అండి? ఆత్మీయ తండ్రి కంటే గొప్పవాడు కావద్దని అక్కడ బైబిల్ వాక్యం ఉందా?
ఆత్మీయ తండ్రిలో నీతి లేనప్పుడు అక్కడే ఉంటాడు ఆత్మీయ తండ్రి. నువ్వు గొప్పడు అవుతావు. నీకెందుకు దేవుడు నీకు ఇతరుస్తాడు, దేవుడు ఇతరులు చేస్తాడు నిన్ను. నీ నీతి ఉన్నప్పుడు. వాక్యం చెప్తుంది ఒక మాట, నేను ముగించేస్తాను. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒకసారి. నీవు నీతిని ప్రేమించితివి, నువ్వు దుర్నీతిని దర్శించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారు అంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో నీకు ప్రతిరోజు నీకు ఆనందత. ఎందుకంటే నువ్వు నీతిని ప్రేమించావు, దేవుని యొక్క నీతిని ప్రేమించావు. నీతిలో కూడా దుర్నీతి ఉంది పేర, కనుక ఆ దుర్నీతిని మనం కనిపెట్టాలి. చావుకుడు ఎప్పుడు కూడా నీతిలో దుర్నీతి ఉందండి, అది కూడా నీతిలాగా కనిపిస్తుంది మనకి, కానీ అది దుర్నీతి. ఆ దుర్నీతిని పేర మనం దేశించాలి. దేశిస్తావా దుర్నీతి? నువ్వు దేశించవు దుర్నీతిని మాత్రం. అది కూడా నీతిలాగా కనిపిస్తుంది, అది కూడా దేవుడు ఇచ్చినట్టుగానే ఉంటుంది మనకి. దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడైనా దేవుడి ప్రేమ దేవుడి కృప అనుకుంటాం మనం, కానీ అది దుర్నీతి సంగతి నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకుందాం, ఏం చేయాలి? దాన్ని దేశించాలి. దేశిస్తాం మనం. అవే లేదు కట్టుకూరుద్ది, అట్ట కుదరదు మనకి. కట్టుకూరుద్ది మనకి నెలకు ఒక 5,000 వస్తలే, నెలకు 4,000 వస్తలే. దుర్నీతి అది. నీతిని ప్రేమించినప్పుడు తోటి వారి కంటే దేవుడిని ఇచ్చిస్తాడు. నేను నీ పక్కవాడి కంటే, నీ పొరుగు వారి కంటే గొప్పగా చేస్తానని దేవుడు. నీతిని మనం ప్రేమించాలి, నీతిగా ఉండాలి. మనం డబ్బుల కోసం ఏది చేయకూడదు, ధర్మ కొరకు దేనికి ఆలోచన చేయకూడదు. దేవుడి చెంతవరకు సరిపోద్ది మనకి. తక్కువైతే ప్రభుని అడుగు. నేను పంపినవాడు, నేను పిలిచినవాడు నీకు అన్యాయం చేసినప్పుడు నువ్వు దేవుడిని అడగలేవా? అంటే దేవుడు ఇవ్వలేవాడా? చెప్పండి. పరిగెడతావా గహజీలాగా? గహజీలా పరిగెడతావా? ఇంటి బంగారం కూడా తెచ్చుకుంటావు వెళ్ళి, మనం వెళ్ళి. వద్దు మనకు అలాగా, వద్దన్నాడు అక్కడ గౌచేది ఉన్నాడు. వద్దు. జాగ్రత్త పేరా. ఆత్మీయ తల్లిదండ్రులు అంటే చూడపోయారా, విశ్వాసులను చూడపోయారా. విశ్వాసులకు మనం వెళ్ళాలని చెప్పండి, పరిచారకులుగా ఉండాలి. మనం వండి పెట్టాలి, మనం వండాలి పెట్టాలి. వాళ్ళ కంచాలు కడగాలి, వాళ్ళ కళాయితులు కడగాలి అండి. వాళ్ళు తాగిన కప్పులు మనం తీసేసుకోవాలి. వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే వెళ్ళిపోయిన తర్వాత బాత్రూమ్ మనం శుభ్రమైన కడుక్కోవాలి. ఆ మురికిలో మనం ఉంటామా? వాళ్ళు వెళ్ళగానే బాత్రూమ్ కడుక్కోవాలి, అన్నీ శుభ్రం చేసి ఇల్లు వాగులు శుభ్రం ఊడ్చుకోవాలి, అన్నీ పరిచారం చేయాలి. మనం వాళ్ళకి రాగా వండి పెట్టుకోవాలి, శుభ్రంగా చూసుకోవాలి, మనం వాళ్ళు శుభ్రం చూసుకోవాలి. అక్కడ చూసుకోవాలి. మనం ఎత్తనాలు అలాగే మనం దౌర్జన్యాలు ఎలా దేవుడు ఎత్తుకొని ఆత్మ మనకి ఎత్తాడు. దేవుడు చూసినప్పుడు కఠినంగా వెళ్ళినప్పుడు దేవుడు ఇంకెందుకు ఎత్తాడు? బాబో ఇక వాళ్ళే ఇస్రాయేల్లాగా మొరపెట్టుకున్నారో ఈ బాణతత్వం తట్టుకోలేక దేవుడికి ఇవ్వడండి. అదే ప్రభు చెప్పాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, మీరు గొప్పవాడై ఉండవని వాడు అందరికీ పరిచారకుడై ఉండాలి అన్నాడు. చేస్తామా పరిచర్య? మనం చేస్తామండి. ఏమైందండి? కష్టపడి దశమాలతోటి చెప్పులు తీసుకెళ్ళి మనకి తప్పేమైంది? పొరపాటు ఎట్ట అవుతుంది? నీ కష్టపడి పెంచుతున్నాడు, కష్టపడతాను, కష్టాలు వచ్చి నీకు దశమా ఇస్తున్నాడు. అలాంటప్పుడు చెప్పులు వేసుకొని తీసుకెళ్ళి ఇస్తే నీకు ఏమన్నా నీకు గడిగట్టాలా పోనీ ఏమన్నా చెప్పు? లేకపోతే నీళ్ళు పడితే నీకు ఏమైనా పోయినా ఏమన్నా? నీళ్ళు బట్టి తీసుకెళ్ళి బకెట్ అక్కడ పెడితే నువ్వు ఏమన్నా తగ్గించబడిపోతావా? గొప్పవాడు నువ్వు కాలేవు. కనుక మరి ఆ తగ్గింపు నీలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. 10 పట్టణాల మీద, 10 కుటుంబాల మీద, 10 పట్టణాల మీద దేవుడిని అధికారం ఇస్తాడు నీకు. అంతేగాని చిన్న చిన్నటిగా ముందు నీళ్ళకి పడిపోతున్నావు. ముందు నీళ్ళకే 4 సోతులే కట్టుబాటు, ఒక్కొక్క షావుడికే కట్టుబాటు. ఇంకేమో 10 మంది పంపిస్తావు ఇక్కడ నువ్వు? చెప్పండి. మనకు రాజ్యం కావాలని నేను చెప్తున్నాను. కనీసం 10 మంది సేవకులను పంపించాలి. 10 మంది సేవకులు పంపించినప్పుడు దేవుడు నీకు రాజ్యం ఇస్తాడు. అక్కడ దేవుని యొక్క వాక్యం అది. నీ కింద 10 మంది సేవకులు సేవ చేస్తేనే దాని కొరకు నువ్వు కష్టపడతావో, నువ్వు ఏడుతావో, ఏకాంతం వెళ్ళి ఈ దేవుని అడుగుతావో, నువ్వు బతుకున్నంత కాలంలోగా నువ్వు 10 మందిని పంపించకపోతే దేవుడు నీకు రాజ్యం ఇవ్వడో. చెడ్డ దాసులు అంటాడు దేవుడు. రేపు పొద్దున తిన్నావు నా సొమ్ము, తిన్నావు తాగావు కనుక నేను తీసుకెళ్ళి కాళ్ళు చేలు కట్టి
ఎవడు ఎలాంటి చెప్పండి, అగ్నిలో పడేమంటాడు దేవుడు. నీ సేవ చేసామయ్యా ప్రభా, నీ సేవ చేసాం, నీ సముఖంలో తిన్నావయ్యా, నీ సముఖంలో తాగాం ప్రభా అని చెప్తాం మనమే. ఏమంటాడు దేవుడు? ఏమంటాడు చెప్పండి? లోకాసు వార్తలో 13:23 చూడ ఒక మాట ఉంటుంది అక్కడ. అందుకు మీరు మీ సౌకమందు మేము తిని సాగుతుంటుమే. చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీకు ఎక్కడ వారో మేము ఎక్కడని అక్రమం చేయి మీరందరూ. అది ఏమవుతాం మనం రేపొద్దున? ఎడకెళ్తాం రేపొద్దున? రాజ్యం ఉంటుంది మనకి. రాజ్యం అంటే సామాన్యమా? దేవరాజ్యం అంటే పౌలు అదే చెప్పాడా? దేవరాజ్యం అంటే మాటలతో కాదు, శక్తితో ఉంది. ప్రభు అడుగుతాడు రేపొద్దున, ఆ నిమిత్తం నువ్వు ఏం చేసావు అడుగుతాడు దేవుడు. ఎంత ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టావు? మీటింగ్ ఎంత ఖర్చు పెట్టావు? వచ్చిన సేవకులు ఎక్కడ చూసుకున్నావు? ఎలా వచ్చిన సేవకులు ఎలా చూసావు? అది అడుగుతాడు. అది కూడా దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు, ఎలా చూసావు, ఎలా పెట్టే వాళ్ళకి, ఎలా తిన్నారు వాళ్ళు, ఏం తిన్నారో, ఏం పెట్టే వాళ్ళకి, ఏం చేసుకున్నావు, వాళ్ళ పట్ల వేయించుకున్నావా, పేద పెద్ద కట్టలు వేయించి కట్టుకున్నావా, రోడ్లు ఉంటాయి, డబ్బంతా దేనికి ఖర్చు పెట్టావు? డబ్బంతా ఈరోజు చేపలు దేనికి ఖర్చు పెడతావు? డబ్బు అంటే చెప్పండి. విశ్వాసుల దగ్గర వసూలు చేస్తాం, పెద్ద పెద్ద కట్టలతో కట్టించి రోడ్డు ఏమైనా కట్టుకుంటాం, వాళ్ళ పైసలు వేయించుకుంటాం, దేశం అంతా అంటిస్తాం. ఏమైనా ఉపయోగకరం అయ్యి? ఎవడైనా వాళ్ళ పట్ల చూడ రక్షణ పొందాడు ఎవడో మన దగ్గరికి వచ్చాడన్నా? అంతే గొప్ప డమాసారం. అపోజిన్ చాకుడు గొప్ప చాకుడు అని ట్రై చేసి టక్క పెట్టుకుని పుడుగులు దిగటం అండి, శుభ్రం దాంట్లో పెడతాం, శుభ్రంగా దేశంతో వాళ్ళ పట్ల అంటిస్తాం, డబ్బంతా అటు తగల పెడతాం. విశ్వాసులకి ఏమో సాంబార్ నీళ్ళు, సాంబార్లో పప్పు కూడా తగల పెడతలేదు. 2 కేజీలు పప్పు ఎక్కడ వేసుకోవచ్చుగా? పోనీ ఏమైనా 200లేక ఎంత చెప్పను చెప్పు, 4 కేజీలు వేసుకోవచ్చుగా పప్పు, చిక్కగా ఉంటుందిగా పప్పు చారు. అది కూడా దాంట్లో పప్పు లేక ఉంటుంది చారు. దేవుడు రేపు ఎక్కడెక్కడ రేపొద్దున కమ్మగా వంకాయ కూర, శనగపప్పు, సాంబార్ చిక్కగా చారు, కడిపంలో వచ్చాయిగా మాసం కూడా చేప కూడా పెట్టక్కర్లా, పప్పు వేస్తారు దాంట్లో. ఎంత కాంచానో చెప్పండి. కనుక పేర రేపొద్దున దేవుడు ఎలా వదిలి చేయలేదు దగ్గర అలా వదిలి చేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి పేరా. ఎందుకంటే నేను చెప్పేదంటే గొప్పవారు మనం కావాలని చెప్పేది. నువ్వులో తగ్గింపు ఉన్నప్పుడు, నీ తప్పేంటూ నువ్వు వెతుక్కున్నప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎటోడు తప్పులు అయితే ఏముంది, ఆ పరిచయలాగా మిగిలిపోతాయి. నువ్వు ఆ పరిచయలాగా ప్రార్థన, పరిచయ ప్రార్థన దేవుడు విన్నాడు? వినలేదుగా. వినడు. ఎదటవాడు తప్పు లేదు అనాలని ప్రార్థన దేవుడు వినడం. మొదటి నీ తప్పేంటో ఎత్తుక్కో, ఎదటవాడు తప్పులే ఆడు దేవుడు ఆడు చూసుకుంటాడు. ఆడు క్రియలు బట్టి, ఆడి పాపాన్ని బట్టి ఆడు దేవుడు శిక్షిస్తాడు, లేదా ఆడికి ఏదో మేలు చేయడం మానేస్తాడు అండి. ఆడు తప్పులు ఎదుగుదనాలో నీకు మేలు జరగదు. దేవుడు నీ ప్రార్థన వినడండి. దేవుడు వినడండి. నన్ను ఎన్నోసార్లు దేవుడు అట్లా నోరు ముచ్చి కూర్చోవాడు. నన్ను నీకెందుకయ్యా నోరు ముచ్చి కూర్చో, నీ ఆత్మీయదండలో 100 ఉంటే నీకెందుకు, నీ భక్తి నువ్వు చేసుకోవాలి 100 సార్లు తెచ్చాడు నన్ను దేవుడు. నన్ను ఎందుకు చెప్పండి? కనుక పేరా విశ్వాస పట్ల మనం ఎంతో తగ్గించుకున్నప్పుడు పేరా ఆడెళ్ళి చూడండి పేరా, ఆడ బంధువులు తీసుకొస్తాడు. ఆడ తోడళ్ళను, లేకపోతే ఆడ వాళ్ళ అప్పాజీలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను, తిరుగు పొరుగు వారిను, లేకపోతే